ఏపీలో కూటమి విజయంతో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నాయకులు మరియు సినీ తారలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గత కొద్ది రోజులుగా చంద్రబాబు మరియు టీడీపీ విషయంలో సైలెంట్ గా ఉంటూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కూటమి విజయంపై నిన్న ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియమైన మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ గారికి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్ గారికి, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు తారక్. ఈ ట్వీట్ చూసిన కూటమి అభిమానులు వీరి మధ్య మనస్పర్ధాలు తొలగిపోయాయని అనుకుంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ ట్వీట్ కు చంద్రబాబు స్పందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ అండ్ టీడీపీ అభిమానులు ఖుషి అవుతున్నారు. తమ అభిమాన హీరో ఎన్నాళ్లకు టీడీపీ పట్ల సానుకూలంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నగారి కుటుంబం అంతా ఒకే వేదికపై ఉంటే చూడాలని ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. జనసేన అభిమానులు సైతం జూనియర్ ఎన్టీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు. ప్రెజెంట్ చంద్రబాబు రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం వార్ 2 షూటింగ్ చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 అనే సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.